టౌన్ కి తీసుకెళ్తాను రండి సిన్నం గారు. ఏం వద్దులేవే, నేను వెళ్తాను. చెప్తూనే ఉన్నానా పిన్ని కావాలని చేస్తుందని. పదండి. లేదు తగ్గిపోయింది. పెద్దబాబు గారు రండి. అమ్మో ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నేను టైం కి సేవ్ చేయకపోతే అడ్డంగా దొరికిపోయేదానివి. సర్లే, ఇప్పుడు చర్చ అవసరమా? నోరు మూసుకొనుండు. బ్రో రా కూర్చో. పార్వతి సర్దేసి. అట్టకి సిన్నమ్మాయి గారు, ఈ గాజులు బొట్టు పిల్లలు సిన్నమ్మ గారికి నీలాంబరికి కూడా ఇద్దాం. వాళ్ళకా? అవసరం లేదు. ఇద్దాం అమ్మాయి గారు, పండగ పూటిస్తే మంచిదంటారు కదా. సరేలే, నేను ఇచ్చొస్తాను. అయితే ఇప్పుడు ఏమంటావు? నేను హెల్ప్ చేసి సేవ్ చేసినా నాకు శారీ ఇవ్వనంటావు, అంతేనా? నోరు మూసుకొనుండు ఆంటీ. ఆంటీ ఏంటి? మీకు కూడా గాజులు ఇద్దామని వచ్చాను, తీసుకోండి. థ్యాంక్స్ ఐషు. థ్యాంక్ యూ ఐషు. నాకు ఇప్పుడు ఇస్తావా లేదా చీర? మెల్లిగా మాట్లాడండి, ఎందుకంత కంగారు? ఇచ్చారా అమ్మాయి గారు? ఇచ్చాను. తీసుకున్నారన్నమాట. ఎందుకు తీసుకోరు? తీసుకుంటారు, లేదంటే ఎత్తేస్తారు. నీలమ్మా, నీకేం చెప్పాను? ఈ చీర నాదన్నానా? చీపురాంటీ, ఈ చీర ఇంట్లో ఉంటే మనమే దొరికిపోతాం. అలా దొరికిపోయేదాన్నైతే నేను ఎన్నిసార్లు దొరికిపోవాలి? అఖిలక్కున్న 60,000 చీరల్లో 6,000 చీరలు నేనే నొక్కేశా. కాకపోతే ఆవిడ ఊళ్ళో లేనప్పుడే కడతాననుకో. అలాంటప్పుడు ఈ శారీ కోసం కక్కుర్తి పడతావెందుకే? నాకు ఇది కావాలి, మోజుపడ్డాను, ఇచ్చేయ్. ఆంటీ, వద్దని చెప్తున్నానా? నీకు కావాలంటే 10 చీరలు కొని పెడతాను, ఇది మాత్రం అడక్క ఆంటీ. నిజంగా కొనిస్తావు కదా? వా, కొనిస్తాను, ముందు నువ్వు పద రా. ఇక్కడ తగలబెడితే ఎవ్వరికి డౌట్ రాదు. చీర కాలిస్తే మనసు చిబుక్కుమంటుంది. ఈ ఘోరం నేను చూడలేనమ్మా. ఆంటీ, సెంటిమెంట్స్ వద్దు. ఈ చీర కట్టుకుని కులుకుదామనుకుందా ఆంటీ, అందుకే తగలబెట్టేస్తాను దీన్ని. రేపు నేనిచ్చిన శారీ ఎందుకు కట్టుకోలేదని అఖిల ఆంటీ అడుగుతుంది. అప్పుడది ఆన్సరే చేయలేదు. అప్పుడు తన మీద గౌరవం లేదనుకుంటుంది. మంచి చీర నీలమ్మా అది. దూరం. అయ్యో, చీర కాలిపోతుంది. అన్యాయంగా మంచి చీర కాలిపోతుంది. నాకు దక్కనిది దానికి దక్కకూడదని అయ్యో అయ్యో అర్థం అవ్వడానికే ఇలా చేశానంటీ. అయ్యయ్యో, మంచి చీర తగలబెట్టేశావు కదే పార్వతి. పదండి. ఈ ఆయుర్వేదం మందు వల్ల నేను త్వరగా అమ్మనైతే అంతకన్నా సంతోషం ఏముంటుంది? ఇంకొంచెం ఎక్కువ పొడి వేస్తే మహి కూడా త్వరగా తయారవుతాడు. వాము, ఇదేంటి గ్లూకోజ్ పౌడర్ కలిగినట్టు కలిపేస్తుంది?
అది తాగినంటే నా పని అవుట్. ఎట్టి పరిస్థితుల్లో అది తాగకూడదు. మహి 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 దీన్ని తాగాలంటేనే నరకం. భయంకరమైన చేదుగా ఉంటుంది. అమ్మయ్యా, నేను వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసేసుకున్నాను. మహి ఎక్కడున్నావు? మహి ఆ, 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 ఆ బంగారం, ఎంత లేట్ అయిందండి? లేట్ అయిందా? అవును బంగారం, నీకోసం ఎదురు చూస్తున్నాను. మొత్తం తాగేసావా? తాగినందుకే కదా డార్లింగ్, ఒళ్ళంతా మత్తుగా అయిపోయింది. మావా నువ్వేనా? ఇంత కోఆపరేషన్ చేస్తే కమల పిల్లలైనా కనేయచ్చు. మాటలు చెప్తూనే టైం వేస్ట్ చేస్తావు బంగారం. రా. చెప్పు మామా, ఏం మాట్లాడకుండా ఏం చేయమంటావో చెప్పు. ఇంక చెప్పడానికి ఏముండదు, ముందు ముద్దు పెట్టు. ముద్దు పెట్టకుండా ఏం చూస్తున్నావు? చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? మామ్ కొన్నది ఒకటే చీర కదా, లేకపోతే రెండోది కూడా కొందా? ఓ అదా, దానికో కథ ఉంది. ఆ కదేంటో చెప్పు డార్లింగ్, మనం పాట పాడుకోవచ్చు. ఆ చీరను నీలాంబరి కొట్టేసింది. నేను ఇస్తానంటే ఎందుకంత ఇస్తావా లేదా చీర? ఆంటీ మళ్ళీ ఏంటి? మిమ్మల్ని ఆంటీ పిలుస్తున్నారు. ఎందుకు? ఏదైనా కంప్లైంటా? మీరు వెళ్ళకపోతే కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అవసరం లేదులే, మేము వస్తాం. ఎందుకమ్మా కొత్త ప్రాబ్లమ్స్? నువ్వు పద అంటే పదా. ఓ పార్వతి చీర. పార్వతి చీర ఎత్తేసినందుకు ఇంత కంగారా? నాకప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇస్తాను మీకు జలక్. వావ్, నువ్వు చాలా తెలివైందాను బంగారం. వదినికి సపోర్ట్ ఇస్తూ సాయం చేస్తున్నావా? మరి ఆ చీర ఎందుకు ఎక్కడ పెట్టావు? ఈ శారీని ఇక్కడ పెడితేనే సేఫ్ గా ఉంటుంది. నువ్వు కేక డార్లింగ్, ఈ ఆనందాన్ని ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుందాం. కూర్చో నా బంగారం. బంగారం, ఆర్ యు రెడీ? నీకోసం వెయిట్ చేస్తుంటే పూలదండం తిప్పుకుంటూ వచ్చావా? ఇప్పటికే బ్యూటిఫుల్ గా రెడీ అయ్యో. ఇంకా ఎక్స్ట్రా మేకప్ కూడా అవసరం లేదు. గేమ్ స్టార్ట్ చేయొచ్చు కదా. ఇంతసేపు అయిందేంటి? ఎక్కడికెళ్ళావు? ఇద్దరు జగజ్జంత్రులకి తగ్గ కోటింగ్ సెటప్ చేయడానికి కొంచెం డిలే అయింది. ఆ సంగతి వదిలే కానీ, గాజులు తొడుగుతాను, చేతులు చాపు. ఒక్క గాజు పగిలినా కూడా నీ ముక్కు పగులుతుంది చెప్తున్నా. గాజు ముక్కలవద్దు, కానీ నువ్వు చేతులు సరిగ్గా చాపాలి, సరేనా? నొప్పి రాకుండా తొడగాలి. ఓకే, కానీ గాజులు ఎక్కడున్నాయి? అక్కడున్నాయి, తీసుకో. ఓకే. చేతులు చాపు. ఇలా కాదు, మరి ఇంకెలా? నా వెనక సైడ్ వచ్చి కూర్చొని అప్పుడు తొడగాలి. కొంచెం కష్టమే, అయినా ఐ విల్ ట్రై.
ఉల్లిపాయలు కట్ చేస్తే తప్పేముంది పార్వతి? నేను చెప్పినా మీరు వినరు కదా పెద్దబాబు గారు. కళ్ళలో నీళ్ళొస్తే మంచిదే పార్వతి. ఇంకా నయ్యం, పడితే ఇంకా బాగుంటుందని చెప్పలేదు. రండి, జాగ్రత్త. పద పద. అలా ముందుకు చెప్తే ఎలా తొడుగుతాను? నాకు తెలీదు. మామూలుదాను కాదు నువ్వు. మరి ఎలా వేనింకా? నాకు తెలీదు. బంగారం, ఇలా ఎలా అందుతుంది? నాకు తెలీదు. వెయ్యి. కింద వెయిట్ చేస్తుంటారు బ్రో వాళ్ళు. అయితే నువ్వు కూడా ముందుకెళ్ళిపోతే ఎలా? నాకు తెలీదు. నీకేమీ తెలీదు, బ్యాంగిల్స్ మాత్రం వెయ్యాలి. మహి, నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నువ్వు కూడా చేస్తున్నావు చీటింగ్. మళ్ళీనా? బంగారం, ఊపుకుండా ఉండవే. బంగారం, మహి, చూసావా ఎంత ఈజీగా గాజులేసాను? ఇదేం గొప్ప విషయం ఏం కాదులే. బావ పార్వతుల దగ్గరికి వెళ్దాం పద. సరే పద. చూసావా నీలమ్మ, మనకేమో ఇంటి పని అప్పచెప్పి అదేమో ఏ పని చేయకుండా సరసాలాడుకుంటూ వస్తోంది. మనం మాత్రం గొడ్డు చాకరీ చెయ్యాలి. ఒక్కరంటే ఒక్కరు పని వాళ్ళని పెట్టుకొనివ్వలేదంటే ఇదంతా మహి వేసిన స్కెచ్ అయితే కాని ఈ రోజు దాన్ని అఖిల అంటే తిడుతుంది కదా, అది మనకి సంతోషాన్ని ఇస్తుందిలే. అంటే నువ్వేం వరి అవ్వకు, తిడు. పెద్దబాబు గారు, మీరు వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకోండి. నువ్వు కూడా రా పార్వతి. వంట ఎవరు చేస్తారు శ్రీవారు? రండి ఏం కాదు. రండి. ఓయ్ పార్వతి, ఏంటిది? అటు ఇటు తిరిగితే మళ్ళీ శుభ్రం చేయాలా ఏంటి? ఏమైంది పిన్ని? చూడు చిన్నబాబు, ఇది దారుణం. క్లీన్ చేసే కొద్దీ అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. కావాలని చేస్తున్నారంటీ. ఎందుకు అలా చేస్తాం? బావా మీరు వెళ్ళండి. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. కింద పడితే ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. ఆ పోజులు చూడలేక మేము చచ్చిపోతున్నాం. కంగారు పడకు పిన్ని, మీ డ్యూటీ మారుస్తాను కదా. ఎందుకు కంగారు పడతావు? చెప్తాడుగా. పట్టుకో. నువ్వు కూడా తీసుకో. ఈ రెండు తీసుకుని ఇల్లంతా స్ప్రే చేయండి, ఓకేనా? ఓ సంతేనా? అంతే. బంగారం పద బ్రో. ఆంటీ, ఆంటీ, లాఫింగ్ వేసి ఇచ్చాం బ్రో. వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుని చేస్తారు. సిన్బాబు గారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? లేదన్నా, వాళ్ళకి అలా కావాల్సిందే. ఇదిగో పార్వతి నీ చీర. వాళ్ళు దొంగతనం చేశారు, తిరిగి నీకు ఇవ్వాలనే ఇలా చేశాం.
ఏమైపోయిందో ఏటో అనుకున్నాను చిన్నమ్మాయి గారు. వాళ్ళు ఈ పాటికల్లా నవ్వుతూ నవ్వుతూ కింద మీద పడి చస్తూ ఉంటారు. పాపం. బంగారం, మామిడాకులు తీసుకురమ్మన్నావు, అక్కడి వరకు ఓకే. కానీ వీటన్నిటిని తోరణాలు కట్టాలన్నా చూడు, నా వల్ల కాదు. పూలు పెట్టి పండగ పూర్తి చేసేద్దాం, ఏమంటావు? ఉగాది అంటేనే మామిడాకుల తోరణాలతో కలకలలు ఆడాలి. చేతకన్నప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? బ్రో నువ్వే చెప్పు, తోరణాలు కట్టడం ఎంత కష్టమో. రేయ్, ఐశ్వర్య చెప్పినట్టు మామిడి తోరణాలు కట్టాలి మహి. అలాగే బ్రో. పార్వతి, ఇంకా తోరణాలు కట్టడం పూర్తి కాలేదా? ఇప్పుడే స్టార్ట్ చేసావు వదినా, 5 నిమిషాల్లో పూర్తి చేసేస్తాం. పార్వతి నువ్వు కూడా సాయం చేయి. బ్రో స్టూల్ తీసుకురావాలి, హైట్ అందట్లేదు. మళ్ళీ స్టూల్ ఎందుకురా? తోరణాలు పార్వతి ఐశ్వర్యకి ఇవ్వు. ఇస్తే ఇవ్వు ముందు. ఇదిగో. పార్వతి నువ్వు అటువైపు పట్టుకో. రే మహి, బ్రో మనమిద్దరం ఒకేసారి వీళ్ళని లిఫ్ట్ చేయాలి. ఆ తర్వాత ఇద్దరు అందంగా అలంకరిస్తారు. నువ్వు సూపర్ బ్రో, నాకు ఇలాంటి ఐడియాలు రావు సుమి. నీకు ఇలాంటి ఐడియాలు ఎందుకు వస్తాయి? పెద్దబాబు గారు, ఇప్పుడు మీ ఇద్దరు మమ్మల్ని ఎత్తుకుంటారా? అవును పార్వతి, వద్దు పెద్దబాబు గారు, మీరు తోరణాలు కట్టండి. వద్దు పెద్దబాబు గారు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అఖిలాండేశ్వరి గారి కొడుకులు కోడల్ని గుండెల మీద ఎత్తుకొని చూసుకుంటున్నారనుకుంటారు. మహి నువ్వు రెడీయా? రెడీ బ్రో. పార్వతి నన్ను తీసుకెళ్ళు. కొంచెం జరగండి. ఇక్కడే. మహి, ఓ అలా బావ ఎత్తాలా? చూడు ఎలా ఎత్తుకున్నాడు. ఓకే సారీ. తొందర కట్టవే బాబు. అయిపోయినారు పెద్దబాబు గారు.